హలో ఎవ్రీవన్ ఏంటి వీళ్ళు ఎక్కడికెళ్తున్నారు అనుకుంటున్నారా? మేము వైజాగ్ అయితే వెళ్తున్నామండి. సమ్మర్ హాలిడేస్ అయిపోయాక వైజాగ్ ఏంటనుకుంటున్నారా? కొంచెం పనుండి అయితే వెళ్తున్నామండి. ఇంకా నైట్ గరీబ్ రథ్ అయితే ఎక్కేసాము. ఇంకా పిల్లలైతే ఫుడ్ అయితే తినేసి ఇలా అయితే ఆడుకుంటున్నారండి. ఇంకా నైట్ చాలా వరకు పిల్లలు పడుకోలేదు. ఇలా అయితే ఎంజాయ్ చేశారు. అలాగే ఇంకా రూమ్‌కొచ్చేసి మేము ఫ్రెష్ అప్ అది అయిపోయి పని చూసుకొని ఈవినింగ్ అయితే ఇలా బీచ్‌కి అయితే వచ్చామండి. ఇక్కడ మా మామయ్య గారు, అత్తయ్య గారు అయితే పిల్లలు చూడడానికి అయితే వచ్చారు. ఇంకా వీళ్ళైతే బీచ్ అంటే బీచ్‌కి అయితే తీసుకొచ్చామండి. ఇక్కడైతే బీచ్‌లో ఏంటంటే బీచ్‌లో స్నానాలు చేస్తానని చెప్పి వచ్చారండి. కానీ ఇక్కడ నైట్ అయిపోయింది కదా! అలౌ చేయలేదు. అలాగే ఇక్కడ బీచ్‌లో అయితే బాగానే ఆడుకున్నారు. ఇక్కడ ఇసుకతో అయితే ఇల్లులవి కట్టుకొని ఇద్దరు కూడా బాగానే ఆడుకున్నారు. ఇంకా మా అత్తయ్య గారు ఉన్నారు కదా! వీళ్ళిద్దరిని చూసుకుంటున్నారు. అలాగే నైట్ అయిపోతుంది వెళ్దామన్నా ఇంకా వెళ్ళలేదు ఇద్దరును. మీరు చాలా ప్రామిస్ చేశారు బీచ్‌లో స్నానం చేయిస్తానన్నారు. లాస్ట్ ఇయర్ అయితే బాగా ఎంజాయ్ చేశామండి. ఈసారి అయితే అసలు ఎంజాయ్ చేయలేదు. బాగా ఎండలు ఎక్కువున్నాయి. బాగా ఇరిటేట్ అయితే వచ్చేసింది. ఇంకా మా పని చూసుకొని అయితే వీళ్ళ నానమ్మతో, తాతయ్యతో అయితే బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలిద్దరూ మిస్ అయ్యారు.